లింపింగ్. మనం ఇప్పుడు లింపింగ్ గురించి తెలుసుకుంటాము. మనం చూస్తుంటాము. కొందరు లింప్ చేస్తూ నడుస్తుంటారు. అంటే కుంటుతూ నడుస్తుంటారు. ఈ లింపింగ్ అనేది ఎందుకొస్తదంటే, ఎక్కువ మందికి ఈ కాలు ఒక కాలు పొట్టిగా ఉండి, ఒక కాలు నార్మల్‌గా ఉండేదానివల్ల వాళ్ళు లింప్ చేస్తుంటారు. ఈ విధంగా ఈ కాలు పొట్టిగా ఉండేదానికి, చిన్నగా ఉండేదానికి కారణాలు ముఖ్యంగా తీసుకుంటే పోలియో. ఆహ్, పోలియో అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పోలియో అనేది తగ్గింది కాబట్టి, ఇంకా వేరే కారణాలు గూడా ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ వల్ల గానీ, ఇంకా వేరే కారణాల వల్ల గూడా ఒక కాలు లెంగ్త్ తక్కువయ్యేదాని వల్ల ఈ విధంగా కుంటుతూ నడుస్తుంటారు. ఈ విధంగా లింపింగ్ చేసేదాని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము. సో, ఈ లింపింగ్ అనేది 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళకి చిన్నప్పుడు వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వరకైతే ఏం కాదు. బట్ ఒక 10-15 ఇయర్స్ వాళ్ళకి ఒక ఏజ్ 18 ఇయర్స్, 20 ఇయర్స్ వచ్చినప్పటికల్లా వాళ్ళకేమైతదంటే, మామూలుగా నార్మల్‌గా పెల్విస్ అనేది ఈ విధంగా హారిజాంటల్‌గా ఉంటుంది. సో, దానిపైన ఈ స్పైన్ అనేది స్ట్రెయిట్‌గా పైకుంటుంది. సో, వీళ్ళకి ఇట్లా కుంటుతూ నడిచేదాని వల్ల, లింప్ చేసేదాని వల్ల ఏమిటంటే, ఈ పెల్విస్ అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది. ఈ పక్క లెగ్ షార్ట్ ఉంటుంది కాబట్టి, పెల్విస్ కూడా దానికి అనుకూలంగా ఈ విధంగా బెండ్ అయిపోతుంది. ఇది బెండ్ అయ్యేదాని వల్ల ఆ స్పైన్ కూడా ఆటోమేటిక్‌గా ఇట్లా బెండ్ అయిపోతుంది యాక్చువల్లీ. సో, అట్లా బెండ్ అయ్యేదాని వల్ల ఇమ్మీడియేట్‌గా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు గానీ, బట్ రాను రాను దానివల్ల మేజర్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా 20 ఇయర్స్ తర్వాత మేబీ ఇంకొక 10 ఇయర్స్, మేబీ 30 ఇయర్స్ కల్లా ఏమైతదంటే, లోపలుండే ఆ స్పైన్ నుంచి బయటకొచ్చే నర్వ్స్ అన్నీ ప్రెస్ అయ్యేదానివల్ల, తర్వాత లోపలుండే స్పైనల్ కార్డ్ ప్రెస్ అయ్యేదానివల్ల ఏమిటంటే, వాళ్ళకు రాను రాను కాళ్ళు అంటే ఈవెన్ హెల్తీ లెగ్ కూడా తిమ్మిరెక్కడము, వీక్ కావడము, తర్వాత యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ కావడము, కాన్‌స్టిపేషన్ రావడము, తర్వాత ఈ పెల్విస్ కింద భాగం అంతా స్పర్శ తగ్గిపోవడము ఇట్లా జరుగుతుంటుంది. అంతేకాకుండా ఇట్లా బెండ్ అయ్యేదాని వల్ల నాన్ న్యూరలాజికల్ కాంప్లికేషన్ అంటే వేరే అంటే ప్రెస్ అయ్యేదాని వల్ల ఈ లంగ్స్ కంప్రెస్ కావడము, ఆయాసం రావడము, అట్లే అక్కడ ఉండే హార్ట్ కూడా ప్రెస్ కావడము, తర్వాత బ్రెత్‌లెస్‌నెస్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్ రావడము, ఇట్లా రకరకాలుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లింపింగ్ ఉండేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, చిన్నప్పుడే యాక్చువల్లీ చిన్న ఏజ్‌లోనే ఎయిదర్ న్యూరో ఫిజిషియన్ గానీ, న్యూరో సర్జన్ గానీ, ఆర్థోపెడిషియన్ గానీ, లేకపోతే మంచి ఫిజియోథెరపీ ఇన్‌స్టిట్యూట్‌కి గానీ, లేకపోతే ఎనీ మేజర్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తే వాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు. ఎటువంటి గైడెన్స్ అంటే, సో, వాళ్ళకు ఈ పరికరాలన్నీ వచ్చాయి. ఇప్పుడు చాలా రకాల పరికరాలు వచ్చాయి కాబట్టి, వాళ్ళకు షూ లాంటిది అంటే 2 లెగ్స్ ఒకే లెంగ్త్ ఉండేటట్టు వాళ్ళు అంటే ఇప్పుడు హెల్తీ లెగ్ ఎంత లెంగ్త్ ఉందో, అదే లెంగ్త్‌కు ఈ షార్టెన్ లెగ్‌ని కూడా దానికి ఒక ప్రోస్థెసిస్ లాగా ఇచ్చేసి 2 లెగ్స్ ఒకే లెంగ్త్ ఉండేటట్టు చేసేదాని వల్ల వాళ్ళు నడిచేటప్పుడు నార్మల్‌గా నడిచేదానికి అవకాశం ఉంటుంది. అదొకటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతేకాకుండా వాళ్ళకు ఈ నడక అనేది నార్మల్ అయ్యేదాని వల్ల వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తర్వాత ఫ్యూచర్‌లో ఇటువంటి మేజర్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ కానీ, నాన్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ కానీ వచ్చేదానికి అవకాశాలు తగ్గిపోతాయి. సో, కాబట్టి అదొకటి. తర్వాత చిన్నప్పుడు ఒకవేళ మిస్ అయిందనుకోండి, నెగ్లెక్ట్ చేసేదాని వల్ల కొన్ని అంటే వాళ్ళకు సరైన అవగాహన లేక వాళ్ళకు 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు డాక్టర్ కాడికి పోతే ఆ స్పైనల్ ఎక్స్‌రే తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇట్లా బెండ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రాపర్‌గా గైడెన్స్ తీసుకున్నా గానీ ఆల్మోస్ట్ నడక అనేది నార్మల్‌గా కావడమే కాకుండా ఈవెన్ అప్పటికల్లా బెండ్ అయిన తర్వాత కూడా అది ఆటో కరెక్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ 5 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ కల్లా అది మళ్ళీ పూర్తి కరెక్ట్ అయ్యేదానికి ఫ్యూచర్‌లో మళ్ళీ ఈ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, అదర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ కేటగిరీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 40 ఇయర్స్, 42 ఇయర్స్ తర్వాత బ్యాక్ పెయిన్ రావడము, లేదా కొన్ని కారణాల వల్ల డాక్టర్ కాడికి పోవడము, ఎక్స్‌రే తీసుకోవడము, ఎక్స్‌రేలో ఇట్లా బెండ్ అప్పుడు కూడా ప్రాపర్‌గా గైడెన్స్ తీసుకొని చేసుకుంటే అట్‌లీస్ట్ ఫర్దర్ ప్రోగ్రెషన్ లేకుండా తర్వాత నడక కూడా నార్మల్‌గా నడిచేదానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా ఈ లింపింగ్ ఉండేవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అట్‌లీస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా వాళ్ళు నార్మల్‌గా లైక్ ఏ నార్మల్ పర్సన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది.